భగవద్గీతలో 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగయోగంలో 8th శ్లోక అసత్యం ప్రతిష్టం తే జగదాహుర్నిరీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా అసురీ స్వభావ లక్షణాలు కొన్ని చెప్పారు, ఇక్కడ ఇంకొన్ని చెప్తున్నారు. అసత్యం, అసత్యం అంటే సత్యం కానిది. అలాగే ప్రతిష్టం అంటే ఇక్కడ అబద్ధాన్ని ఆశ్రయించుకుని ఉండేవాళ్ళు, సత్యాన్ని విడిచిపెట్టేసిన కారణంగా ఆధారం లేదంటే అది పరమ సత్యమైనప్పటికీ కూడా దాన్ని వీళ్ళు విశ్వసించారు సరికదా, దాని మూలాన్ని కూడా శంకిస్తూనే ఉంటారు. ప్రతిదాన్ని అనుమాన ధోరణిలో చూడటం, ఇది నిజం కాదు, దీనికి ఆధారం లేదు, సరైనది కాదు అన్నట్టుగా. అందుకే అసత్యం ప్రతిష్టం తే జగదాహుర్నిరీశ్వరం. దేని పట్ల అట్లా అసత్యంగా ఉంటారు అంటే జగత్. ఈ జగత్ అంటే ఏంటి? సృష్టి. అయితే ఈ ప్రపంచం పట్ల అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా ఒకటికొకటి ఆధారపడి ఉన్నాయి, ఒకటికొకటి మూలమై ఉన్నాయి, పైగా అన్నిటికీ కారణమైన వాడు ఒకడున్నాడు. అంటే ఆ పరమ సత్యాన్ని వీళ్ళు గ్రహించారు. ఇంతకు ముందు శ్లోకాలు ఏదో చెప్పింది, ప్రవృత్తి నివృత్తి, ధర్మ అధర్మ, కర్తవ్య అకర్తవ్య, వీటికి తేడా తెలియని వాళ్ళు, భేదం తెలియని వాళ్ళు. అందుకే వీళ్ళు జగత్ ఆహుర్ అనీశ్వరం అంటే ఈ జగత్ అంటే ఈ ప్రపంచం అంతా కూడా అసలు ఈశ్వరుడు అన్నవాడు లేడు, దేనికి అసలు ఈశ్వరుడు దానికి సంబంధం లేదు, అటువంటిది ఏది లేదు అని మాట్లాడతారు. అందుకే అపరస్పర సంభూతం. అపరస్పర అంటే కారణం లేకుండా, సంభూతం అంటే ఉద్భవించినది. అంటే ఇప్పుడు జగత్తుకు ఒకటి ఆధారమై ఉన్నది, ఒకటి మూలమై ఉన్నది, అక్కడి నుంచే వచ్చింది అన్నది ఎలా అయితే వేదాల్లో ప్రతి దాంట్లో నమ్మే వాళ్ళకి అది మనకి ఆధారమై ఎలా అయితే నమ్ముతున్నామో, ఇది నమ్మని కారణంగా వీళ్ళు ఏం చేస్తారు, అసలు జగత్తుకి ఆధారమే లేదు, ఈ ప్రపంచం దానంతట దాదే వచ్చింది, దీన్ని ఒకళ్ళు చేసింది కాదు, దీనికి ఒకళ్ళు కారణం కాదు అన్నట్టుగా ఉంటారు. అందుకే ఈశ్వరుడు లేడు, అనీశ్వరం అంటే ఈశ్వరుడు లేడు, నాస్తిక ధోరణి అని చెప్తూ కిమన్యత్ కామహేతుకం. కిమన్యత్ అంటే అసలు వచ్చింది ఏంటి అన్నది ఇప్పుడు దానికి ఆధారం లేదు, పరమాత్మ లేడు అని చెప్పటం, పైగా ఏంది ఇంకా ఇతర అంటే రావటానికి కారణం ఏమిటి అంటే కామహైతుకం. అంటే ఇక్కడ రెండు జీవరాశులు కలిస్తే ఎలా అయితే ఇంకొకటి ఉద్భవిస్తుందో, అలాగే ఈ మనుషుల కలయిక వల్లే ఈ సృష్టి అన్నది ఉద్భవిస్తుంది, కొనసాగుతుంది అన్న ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే అసత్యం ప్రతిష్టం తే జగదాహుర్నిరీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తుకి ఆధారమైనది ఏదీ లేదని, ఇదే సత్యమని, తత్మయ ఆధారం అని చెప్పేదంతా కూడా అసత్యము అని, భగవంతుడు అనేవాడు అసలు లేనే లేడు, కోరికకి ప్రేరణ కలగటం వల్ల ఇలా స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్లే ఈ జీవులు సహజంగానే పుడుతున్నారని, సృష్టికి మూలం అదే, అది తప్పితే ఇంకోటి ఏమీ లేదని, ఇలా ఉన్నవాళ్లే అసురీ లక్షణాలు గలవారు, వాళ్ళ భావన ఎప్పుడు ఇలానే ఉంటుంది. త్వరగా దేని మీద విశ్వాసం కలగదు, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా నీకు కర్తవ్యం అకర్తవ్యం తెలిస్తే ఏదన్నా బోధపడుతుంది, ఇవే నీకు తెలియనప్పుడు ఇంకా అసలైంది ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నము చెయ్యవు. పైగా గుడ్డిగా చెప్పాలి అంటే తను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా వితండవాద స్థితిలో ఉంటారు. ఇటువంటి మనుషులు అంటే సహజంగా శ్రేయస్సు అన్నది ఏంటో తెలీదు, పైగా ఏది నీకు హాని చేస్తుందో అన్నది తెలీదు, దేన్ని పట్టుకుంటున్నారో అది కూడా తెలియకుండా ఉండటము. అందుకే వీళ్ళు దేన్ని నమ్మరు. అలాగే ఏదైతే వేదాలు శాస్త్రాలు ఇవన్నీ చెప్పేది ఏంటి అంటే మూలమైన వాడు పరమాత్మ అని చెప్తుంటే అది కూడా వీళ్ళు నమ్మరు. అందుకే వేద ప్రమాణాన్ని కూడా అంగీకరించరు. వాళ్ళకు తోచిందే వాళ్ళు చేస్తూ ఉంటారు, పైగా వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అదే వేదంలాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. పైగా ఇదంతా ఎందుకు నమ్మాలి, ఇందులో ఏమీ లేదు, ఇదంతా కూడా మీ మూఢనమ్మకాలు, ఇది ధర్మం కాదు, అసలు ధర్మానికి అధర్మానికి పెద్ద ఏమీ లేదు, మనకి ఏదైతే బాగుందో అది ఆచరించటమే మంచిది అన్నట్టుగా ఉంటారు.
అంటే వీళ్ళకి తెలియదు సరికదా! తెలియచెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మాటలు కూడా వినబుద్ధి కాదు. పైగా వాళ్ళకే వీళ్ళు హితబోధ చేస్తూ ఉంటారు. శాస్త్రాన్ని దేన్ని కూడా అధ్యయనం చేయకపోని నీకు తెలీదు. అందులో ఒకటి చెప్పారు. దాన్ని తెలుసుకుందామన్న ప్రయత్నం చేస్తే అందులో ఏముందో మనం తీసి తిరగేస్తే తెలుస్తుంటుంది. అలా ఏమీ చెయ్యకుండానే వాళ్ళకి అనుకూలంగా ఉన్నదే ధర్మము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అది పైగా పరమాత్మ సృష్టి చేశాడంటానికి గాని, పరమాత్మ మూలం అంటానికి గాని అసలు పరమాత్మే లేడు. ఇదంతా కూడా యథాలాపంగానే జరిగిపోతూ ఉంటుంది. ప్రకృతి దానంతట అదే పుట్టుకొచ్చింది. దీని కారణంగా ఎలా అయితే గుడ్డు ముందా, కోడి ముందా అంటే ఏం చెప్తాం? ఒకటంటూ ఏదో ముందొచ్చింది కాబట్టి తర్వాతది కొనసాగుతూ ఉంది. కాకపోతే ఇదంతా కూడా యథాలాపంగా అయిపోయింది అన్న సిద్ధాంతంతో వాళ్ళు ఉంటూ ఉంటారు. సృష్టికి అసలు ఎవరు కారణమే లేదు. దీనికంతా కూడా ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోతుందన్న విశ్వాసంలో ఉంటారు. ఇప్పుడు ధర్మ, అధర్మ, కర్తవ, అకర్త ఇవన్నీ తెలిసినప్పుడు ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడనిది. ఇది మంచి, ఇది చెడు అన్న విచక్షణ ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తూ ఉంటాం. అది లేనప్పుడు ఏమవుతుందంటే ధర్మ, అధర్మ అన్నది నీకెప్పుడైతే భేదం తెలీదో పాపం, పుణ్యం కూడా వాళ్ళు నమ్మరు. అవి లేవని అంటారు. అంటే నీకు ఏది అనుకూలంగా ఉందో అలా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే మంచిది అంటారు. వితండవాదాలు చేస్తాం మూర్ఖత్వంతో. అంటే అహింస చేసన్నా సరే నీకు కావాల్సింది నువ్వు దక్కించుకోవటం అది నీకు నాకు అంత బలం ఉంది కాబట్టి నేను ఏదన్నా చేసేసి నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటున్నాను. అంతేగాని నేనిప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని ఆశ్రయించి ఇంకొకళ్ళకి హాని చేసేలాగా చేసి నా స్వార్థం కోసం, నా కోరిక కోసం నేనిలా చేస్తా ఇంత ఏమీ ఆలోచించకపోవటమే అసురీ లక్షణము. పైగా పుట్టుక, చావు ఇవన్నీ కూడా యథాలాపంగా జరిగిపోతుండే ఎవరి సమయం అయిపోతే వాళ్ళకి ఇది కారణంగా ఇప్పుడు కొంతమంది మరణిస్తారు. అందరూ ఒకే కారణంగా మరణిస్తున్నామా? లేదు. కొంతమంది నిద్రలో పోతారు. తర్వాత మళ్ళీ వచ్చి డాక్టర్లు చూసి హార్ట్ అటాక్ వచ్చింది, పోయింది అని చెప్తారు. సమయం అయిపోయినప్పుడు అందరూ వెళ్ళిపోతాం. పలానా సమయంలో 10 మంది పుట్టినంత మాత్రాన వాళ్ళు వెళ్ళిపోయే సమయం కూడా అందరిది ఒకటే అవుతుందా? వాళ్ళ జీవితాలన్నీ ఒకేలాగా ఉంటాయా? లేదు. కాకపోతే వీళ్ళు వితండవాదం ఎలా చేస్తారంటే అన్నీ యాదృచ్ఛికంగానే అవుతున్నాయి. ఈశ్వరుడు అన్నవాడు లేడు. అయితే ఇక్కడ ఏదన్నా సరే ఇప్పుడు నేను కష్టపడ్డాను కాబట్టి నాకు డబ్బొచ్చేసిందన్న భావనలోనే ఉంటారు. ధనం మూలం ఇదం జగత్ అనే నమ్ముతూ ఉంటారు. పైగా డబ్బుంటే ఎవడన్నా నా కాళ్ళ దగ్గరికే వస్తాడు. ఈ డబ్బు కోసమే. పైగా ఈ డబ్బు నా దగ్గర పుష్కలంగా ఉంది. ఎందుకంటే నాకు అన్ని తెలివితేటలున్నాయి. నేను ఏదన్నా సాధించుకోగలను. అజ్ఞానంలో ఉంటూ ఉంటారు. ఓడలు మేడలవటం, మేడలు ఓడలవటం అది పెద్ద విశేషమేమీ కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు పరమాత్మ అని కూడా మనకి ప్రశ్నార్థకంగా అనిపిస్తూ ఉంటుంది. పైగా ఇక్కడ ఏవైతే సహజంగా మనుషుల్లో కొన్ని కోరికలుంటాయో, ఆ కోరికల కారణంగా వీళ్ళు కలిసినంత మాత్రం చేతనే పిల్లలు పుట్టేస్తారు అన్న భావనలో కూడా ఉంటారు. చాలా మందిని చూస్తుంటాం. అందరికీ పెళ్ళిళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేస్తున్నారు. కొంతమందికి బోలెడు బోలెడు చేసినా సరే అది కలగకపోవటం ఉంటుంది. కొంతమందికి అవకాశం లేకుండా కూడా పోయినట్టు ఉంటుంది. ఏ రూపాన కూడా వాళ్ళకి పైగా ఎందుకు అంటే కారణం నువ్వు చెప్పలేవు. కొన్ని కొన్ని కర్మలు, వాసనలు అన్నీ ఉంటూ ఉంటాయి. రుణానుబంధం ఉన్న వాళ్ళకి కలుగుతారు. రుణానుబంధం లేని వాళ్ళకి అక్కర్లేదు. కానీ ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంది. అలాగే ప్రతిదానికి ఎలా అయితే నేనేది చేశానో అదే నాకు లభిస్తుంది. నేను చెయ్యంది నాకు అర్హత, పాత్రత లేనిది నాకది ఎప్పటికీ రాదు. కానీ వీళ్ళు అసురీ లక్షణాల కారణంగా అవేమీ వాళ్ళు గుర్తించరు సరికదా! తెలుసుకునే ప్రయత్నము చేయరు. తెలిసిన వాళ్ళు చెప్పినా ఇనే లక్షణాలు కూడా అక్కడ ఏవి ఉండవు. ఇది ఏర్పడటానికి సృష్టి ఏర్పడటానికి కారణమైన వాడు ఎవ్వరూ లేదు. దానికదే వచ్చేసింది. అందుకని ఇయన్నీ కూడా సుఖాల కోసమే ఈ శరీరము. సుఖం అనుభవించకపోతే ఈ శరీరం ఎందుకు? ఇవన్నీ అనుభవించటానికే మనకి ఇవన్నీ ఉన్నాయన్న ధోరణిలోనే ఉంటారు. మనం సంతోషంగా ఉండాలంటే మనకేది నచ్చిందో అది చేసేయాలి. దానికి మళ్ళీ హద్దులు ఇవన్నీ ఏమి పెట్టుకోకూడదు. అప్పు చేసైనా సరే అనుభవించాలి. ఈరోజు మళ్ళీ రాదు. ఇంకెప్పుడు అనుభవిస్తాం. ఇట్లాంటి ఆలోచన పరంపర కలిగి ఉండటము. నా కోరిక తీర్చుకోవటమే ప్రధానం. ఇలా అప్పు చేసి అన్నప్పుడు మళ్ళీ ఉదాహరణగా తీసుకోవాలంటే, నిజంగా మనస్సాక్షి అన్నది ఉండి, కర్త, అకర్తవ్య ఇప్పుడు అప్పు చేయాల్సిన సందర్భం ఎప్పుడొస్తుంది? అందరికీ వస్తుంది. ఎప్పుడు? మనకి కొన్ని పీకల దాకా ఉంటాయి.
పిల్లలు చదువనో, పెళ్ళనో, ఇంకోటనో మనకేమో దగ్గర లేనప్పుడు ఆ సమయానికి ఏదో ఒకటి చేసి ఆ కార్యాన్ని, ఆ పబ్బాన్ని గడపాలి కాబట్టి ఒకళ్ళ దగ్గర తెచ్చుకుంటాం. తెచ్చుకున్న దానికి మళ్ళీ చక్కగా మనం ఎప్పటికప్పుడు వడ్డీలు కట్టి అసలు కట్టలేకపోయినా సరే వడ్డీ కడుతూ క్రమేణా ఎప్పటికో ఒకప్పుడు దాన్ని అప్పుని తీరుస్తాం. అప్పు ఉంది అన్న తలంపు అప్పు తీసుకున్న వాడికి ఎప్పుడూ ఉంటుంది. కొంతమందికి అప్పుల మీద బతికేసి ఏవన్నా అడిగితే మళ్ళీ మొహం చాటేసి ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో మొహం చాటేయటం వేరు. వాడికి చెప్పుకున్న పరిస్థితులు బట్టి మళ్ళీ వాడు కూడా కాస్త గడువిస్తాడు. అంతేగాని వాడికి ఎక్కువై నాకిచ్చాడు. ఇప్పుడు నేనెందుకు ఇయ్యాలి? అసలు నేను అప్పే తీసుకోలేదు. నువ్వు నాకెప్పుడు ఇచ్చావు అన్నట్టుగా కూడా వితండవాదం చేస్తారు. ఎందుకు? పాపం, పుణ్యం అన్నది కూడా వీళ్ళకి ఏమీ పట్టదు కాబట్టి. వీ మన జీవితము అన్న ధ్యాసలోనే ఉంటారు. అందుకారణంగా ఎందుకంటే ప్రవృత్తి, నివృత్తి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదనే ఉండదు. నేనన్నవాడిని నేను భోగాల కోసమే పుట్టాను. నా భోగాలు నేను చక్కగా అనుభవించుకోవాలంటే నేను సుఖపడాలి. నేను కష్టపడటం కూడా ఇష్టం ఉండదు. అట్లాంటి స్వభావాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాస్తవానికి దూరంగా ఉంటారు. ఊహాలోకంలోనే ఉంటూ ఉంటారు. పైగా ఈ చరాచర జగత్తులో అంటే ఈ చరాచర జగత్తులో అన్నీ సమానమే. అవి కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలలేవు. చెట్టులో కూడా జీవం ఉంది. కానీ ఆ ప్రదేశం నుంచి అది కదలదు. కానీ దాని మీద నేను ఆధారపడి ఉన్నానన్న భావన కలగటం వేరు. అధర్మాలు తెలుసుకుని చెయ్యవలసిన పని చెయ్యటం వేరు. చెయ్యకూడనివన్నీ చేస్తూ శాశ్వతంగా సుఖాలు కావాలని మళ్ళీ అనుకోవటం మళ్ళీ అధర్మమే. ఎందుకంటే ఈ జగత్తన్నది నేను పుట్టక ముందు ఉంది, నేను పోయాక కూడా ఉంటుంది. దానికి మూలం నేను గాదు. అలాగే నేనెప్పటికీ శాశ్వతంగా ఉండను. ఈ అస్తిత్వం లేనిది నాకు. సృష్టికి ఏదో నియమం ఉంది. శాసించేవాడు ఒకడున్నాడు అన్న భావన కలిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వీళ్ళకి ఆ భావన ఉండదు సరికదా! సర్వము ఈ సహజంగానే జరిగిపోతుంది అన్న భావనలో ఉంటారు. అలాగే ఎప్పుడూ ఆ భోగాల మీద కోరికలతోనే ఉంటూ ఉంటారు. అంటే ఎలా అయితే కొంతమంది పాపం చెయ్యరు. అంత మాత్రాన వాళ్ళు కూడా పుణ్యాత్ములనడానికి కుదరదు. ఈ శిక్షలకి భయపడి నువ్వు కొన్ని పాపాలు చెయ్యకుండా ఉంటావు. ఆ శిక్షలు లేవు అంటే విచ్చలవిడితనం వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే సంకల్ప బలం కొద్దీ ధర్మాన్నే పట్టుకుని పాపం వైపు గూడా వెళ్ళకుండా తలంపులు ఉండగలిగిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కువ శాతం శిక్షలకి భయపడే తప్పులు చెయ్యకుండా ఉంటారు. పైగా దీనివల్ల నీకు ఏది నష్టం లేదు. నువ్వు ఏది చేసినా పర్వాలేదనుకున్నప్పుడు ఇంకా కాస్త విచ్చలవిడిగా చేస్తా. నువ్వు కొన్ని కోల్పోవాల్సొస్తుంది దీనివల్ల అన్నప్పుడు ఏం జేస్తారు? కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. ఎలా అయితే రోడ్డు మీదకి వెళుతున్నాం. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక స్పీడ్ లిమిట్ అని ఉంటుంది ప్రతిదానికి. దాన్ని మించి నువ్వు వెళ్ళకూడదు. అయితే ఈ వెళ్ళిన ప్రతిసారి ఫైనేస్తాడు. లేకపోతే అయన్నీ చూస్తున్నారు. మనకేదైనా శిక్షేస్తారు. ఈ శిక్ష చాలా తీవ్రంగా ఉంటుందన్నప్పుడు అందరూ ఆ లిమిట్‌లోనే వెళ్తారు. అక్కడ ఏమీ లేవు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు అంటే, ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నేను తొందరగా వెళ్ళిపోవాలంటే నా ఇష్టం వచ్చిన స్పీడ్‌లో నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా వేగాన్ని పెంచేసుకుంటూ ఉంటారు. పట్టుబడతామన్నది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాస్త నియంత్రణలో ఉన్నట్టు నటిస్తూ ఉంటాము. పరిమితి అన్నది దాటేస్తూ ఉంటాం లేకపోతే. అందుకే నమ్మినవాడు భయం కొద్దన్నా కదే కొన్ని పరిమితుల్లో ఉంటాడు. నమ్మని వాడికి భయము ఉండదు. భక్తి లేని కారణంగా నిర్భయులుగా ఉండటం కారణంగా ప్రవర్తనలో ఇట్లాంటి ధోరణి ఉంటుంది. విశ్వాసం లేకపోయినా పర్వాలేదు. కాకపోతే ఒక నియమ నిష్టలనేవి ఏవైతే పెట్టబడినో మనం ఒక సమాజంలో ఉన్నాము. నచ్చినా నచ్చకపోయినా దాన్ని అతిక్రమించే హక్కు నీకు లేదు. దాన్ని లోబడి నువ్వు ఉండాలి. కానీ చెడ్డ ప్రవర్తన ఉన్న వాళ్ళకంటే నీ ఇంద్రియాల యొక్క నిగ్రహం నీకు పోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఏం చేస్తున్నావు అన్న విచక్షణ నీకు లేదు. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదన్నది ఎక్కడన్నా ఉండుంటే కాస్త నియంత్రణ చేసుకుంటా. నాకు ఆ విచ్చలవిడితనం ఉన్నప్పుడు, అది నాకు తేడా తెలియనప్పుడు, నేను అనుభవించడానికే పుట్టానన్న ఈ ధోరణిలో ఉన్నప్పుడు, ఈ అసురి స్వభావ కారణంగా, ఆ విచ్చలవిడి కారణంగా ఏం చేస్తాను అంటే, నేను దేనికి నష్టం చేయలేను. నాకి నేనే నష్టం చేసుకుంటాను. ఇంకోటేదో చేసేస్తున్నాను అనుకుని పైగా నేనే ప్రతిదానికి మూలం అనుకుంటూ ఉంటాను అజ్ఞాన కారణంగా. కానీ చేసుకునేది నాకే నష్టము. జీవులు ఎలా పుట్టారు, ఎలా వెళ్ళిపోయారో మనకి ఇంత అవగాహన లేకపోయినా సరే, నా జీవితకాలం అన్నది కాస్త వ్యవధే ఉన్నది. నేనేమి శాశ్వతంగా ఉండిపోను. ఈ సత్యాన్నన్నా తెలుసుకోవాలి. అందుకే ఇంతకు ముందు శ్లోకాలు అసత్యం అంటే వాళ్ళు సత్య భాషన మాట్లాడరు అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నవాడు అది మాట్లాడటం వేరు.
దాన్ని గ్రహించటానికి కూడా ఇష్టపడని వాడు, తనకి తోచిందే చేసేవాడు. ఎలా పడితే అలా ఈ ఊహాలోకంలో ఉండట కారణంగా, ఊహాలోకి ఇక్కడే ఉంటాను, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినట్టు, ఏదో చేసేసినట్టు, ఏదో ఉన్నట్టు ఇవన్నీ ఊహించుకోవటానికి బాగుంటాయి. కానీ వాస్తవానికి అవి జరుగుతాయా అంటే సాధ్యం కాదు. కాకపోతే అంటే ప్రాక్టికల్‌గా ఉండటానికి వాళ్ళకి జ్ఞానం లేని కారణంగా, ఈ అసురి స్వభావాల కారణంగా అందరికీ బుర్ర ఉంటుంది గానీ వాడినోడికి వాడుకున్నంత. వాడటమే ఇష్టం లేకుండా బద్ధకంతోనే ఇలాగే ఉంటాను అంటే ఏమవుతుంది? ఉన్న చోట నుంచి కదలకుండా ఉంటే ఎలా అయితే బెడ్ పేషెంట్స్ ఉంటారు కొంతమంది. అలాగే ఉండటం కారణంగా శరీరానికి కింద భాగంలో చెమటలు పట్టేసి, అయి పట్టేసి మళ్ళీ చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేసి అది ఏ జబ్బు కోసం వెళ్లారో అది ఒక ఎత్తు. దీనివల్ల ఇంకో కొత్తయి వచ్చి మళ్ళీ అది కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు లెగలేరు. ఇంకొకళ్ళు ఎత్తాలి, ఇంకొకళ్ళు తిప్పాలి, ఇంకొకళ్ళు ఏదో ఒకటి జేయాలి. ఇక్కడి నుంచి లెగలేని పరిస్థితి. అంటే ఈ అజ్ఞానమన్న అంధకార కారణంగా, రజోగుణ ప్రభావ కారణంగా మెల్లగా నిన్ను తామసీ గుణానికి తీసుకెళ్ళిపోతుంది ఈ అసురీ లక్షణాలు, ఆ స్వభావాలు. పోయినా పర్వాలేదు. ఎలా అయితే కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు. నీకు పరమాత్మ అన్నది తెలీదు. పరమాత్మని అంటే మానవ సేవే మాధవ సేవ. కనీసం ఇప్పుడు సాటి మనిషికి సాయం చేయటం అన్నా తెలుసుకుని, పూజలు అక్కర్లేదు, పునస్కారాలు అక్కర్లేదు, ఏవి అక్కర్లేదు. అలా చేసినా పర్వాలేదు. కాకపోతే ఈ అసురీ స్వభావం ఏంటి అంటే, నేనే ప్రధానం అన్న భావనలో ఉండటము. అది ఇక్కడ ముఖ్యంగా చెప్పేది. రజోగుణము. నాకే అన్నీ కావాలి. నేను ఇంత చేసినా అది ఇంతగా చూసుకుంటూ ఉంటాను. అవతల వాళ్ళు నాకు ఎంత చేసినా సరే, నాకు కాకపోతే ఎవరికి చేస్తారు? ఏదో పెద్ద నాకు హక్కున్నట్టు వాళ్ళందరూ నాకు చెయ్యాలన్నట్టు నేనేదో వాళ్ళకేదో చేసేసిన ఇట్లాంటి వాటి స్వభావాలవన్నీ కూడా గమనించుకుంటూ ఉండాలి. అందుకే ఇప్పుడు సాయం చేసినా కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకుండా అంటే నీ చేతులు నీ కళ్ళకి తెలియకుండా ఎలా ఉంటాయి? దాని అర్థం ఏమిటి అంటే ఇచ్చింది ఇచ్చిన దగ్గర మర్చిపోవటం నేర్చుకో. కర్మలు కర్మల ద్వారానే తొలగించుకోగలవు. అందుకే నువ్వు ఏది చేసినా సమర్పణ భావంతో ఉండటము, మళ్ళీ పరమాత్మ ఒక మహాప్రసాదంగా జీవితంలో ఏది జరిగినా సమభావంలో తీసుకోగలగటం కూడా నువ్వు ఎప్పుడైతే అలవర్చుకుంటావో, కర్మ బంధనాన్నించి దూరం అయిపోతూ ఉంటాం. లేకపోతే ఈ లక్షణాలు, అసురీ లక్షణాలు పెంచుకుంటూ పోతూ ఉంటే, ఈ కర్మ బంధనాలన్నవి పేరుకుపోతూ ఉంటాయి. మందంగా అయిపోతూ ఉంటాయి. ఎన్ని జన్మలెత్తినా దాన్ని తొలగించుకోలేని స్థితిలో ఉంటాము. నమ్మకం లేనప్పుడు దాన్ని అంగీకరించడం కూడా చాలా కష్టతరం అయిపోతుంది. కానీ ప్రయత్నం కూడా చేయకుండా ఇదంతే అన్నట్టుగా వదలకూడదు. ఆ స్వభావం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు సాత్విక గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఇలా ముట్టుకుంటే అదొచ్చేస్తుంది. దాని మీద మనసు స్థిరంగా ఉంటుంది కాబట్టి. నాకది లేని కారణంగా నేనేం చేయాలి? నాలో అసలు స్వభావం ఎక్కువున్నప్పుడు ఇంకొంచెం ప్రయాస ఎక్కువ చేయాలి. అంతేగాని నా స్వభావం ఇంతే అన్నట్టుగా ఒళ్ళు దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ ఒళ్ళు ఇప్పుడు ఈ శరీరం పోయినప్పుడు ఇది పోతుంది. తర్వాత మళ్ళీ ఏ జీవిలాగా పుడతానో మళ్ళీ ఎన్నెన్ని చేసుకుంటే గాని మళ్ళీ అట్లాంటి వాళ్ళ దర్శనం గాని, అట్లాంటి అవగాహన నాకు చెప్పగలిగే వాళ్ళ సంపర్కం నాకు కలుగుతుందో లేదో గూడా తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణం, అనుక్షణం అంటే కోరికను నువ్వు జయించగలిగితే, కోరికలమయంగానే ఉంటున్నావు కాబట్టి కొన్ని నీకొస్తున్నాయి. ఈ కోరికే పరమాత్మ అన్న భావనలో పెట్టుకోగలిగితే, నిత్యకృత్యాలు ఏది చేసినా చేసేది పరమాత్మకే. చేసే అవకాశం ఇచ్చింది పరమాత్మ. ఇంత భావన మనలో వస్తే చాలు మార్పు సహజంగానే మనకి వస్తూ ఉంటుంది. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 8th శ్లోక సంపూర్ణం.